మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దావీదు కీర్తన 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దావీదు గారు ఈ కీర్తనలో ప్రార్థన స్టార్టింగ్ మనం చూస్తే, నా ప్రార్థన యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము అని మనం చూస్తున్నాం. ఈ కీర్తన అంతటిలో కూడా చెప్తున్న మాటలు అయితే చేస్తున్న ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆధారమైన మాటని మనం చదువుకుంటున్నాం. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దావీదు గారు దేవుడిని అడుగుతున్నారు. తను చేసిన ప్రార్థన అంతటికి కూడా ఆధారమైన విషయం ఏంటంటే, నీవు నా దేవుడువు కనుక నేను నీకు చెప్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నీకు విన్నవించుకుంటున్నాను. అయితే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. అయితే తనున్న పరిస్థితిని చూస్తే మనమైతే మాటలని గమనించినప్పుడు, నాలో నా ఆత్మ కృంగిపోతుంది. ఆయన అంటున్నారు, నేను నీ తట్టు చేతులు చాపుతున్నాను, నా ఆత్మ క్షీణిస్తుంది, నా శత్రువులు నన్ను వాళ్ళ చేతిలో నుండి వాళ్ళు తరుముతున్నారు, వాళ్ళ చేతిలో ప్రాణం తీయ చూస్తున్నారు, వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించు. ఈ మాటలనే మనం ఈ కీర్తన అంతటిలో కూడా మనం చూస్తున్న మాటలు. అయితే ఇటువంటి సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి అడగవలసిన విధానమేమో మరి దావీదు గారు నేర్పిస్తున్నారు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. తర్వాత దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటున్నాడు. దేవుని సంకల్ప ప్రకారం జీవించటం, మరి ఆ విధమైన జీవితంలో జీవించే విధానం అయితే దావీదు గారికి బాగా తెలుసు. అందుకే దావీదు గారు దేవుని చేత సాక్ష్యం పొందారు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. నా చిత్తానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చిన వాడని మరి దావీదు గారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం. ఈ విధంగా నడుచుకున్నాడు కాబట్టే, ఈ విధంగా చేశాడు కాబట్టే దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చిన వాడయ్యాడు. మనం చూస్తున్నాం. దేవుని సంకల్ప ప్రకారం జీవించటం నేర్చుకోవడం, అలాగే తొట్టిపడిపోకుండా మనల్ని నడిపించడం, మరి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం కోరుకుంటాం. నిజంగా అది చాలా విశేషమైన సంగతి. ఆయన యందు నమ్మిక కలిగి ఆ చిత్త ప్రకారంగా నడవడానికి సమ్మతించి విధేయత చూపితే మన జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నుండే దేవుడు. మరి ఈ ప్రార్థన చేస్తున్న దావీదు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఒక సందర్భం అయితే మాత్రం తన జీవితంలో జరిగిన ఒక సందర్భం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో దేవుని యొక్క మందసము మరి గుడారాలలో ఉంది. దాని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి అని దావీదు ఆశపడ్డారు. మరి అట్లాంటి పనిని చేయడం కొరకు దేవుని అనుమతి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడం కోసం నాతాను ప్రవక్తకి తెలియచేశాడు. తర్వాత దేవుడు మాట్లాడిన మాటలను మరి ప్రవక్త తీసుకొచ్చి దేవుడు చెప్పమన్న మాటలను ఆ నాతాను ప్రవక్త తెలియచేస్తున్నారు. నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా నియమించాడు దేవుడు. మరి లోకములో లేని గనులైన వారికి కలగని పేరు, ఖ్యాతి నీకు కలగచేశాడు. అలాగే అలాంటి మాటలు చెప్తూ 11వ వచనంలో నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగచేశాడు. తర్వాత నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరుస్తాను. దేవుడు చెప్పిన మాటలని నాతాను ప్రవక్త తెలియజేస్తున్నాడు. దావీదు గారి కోరిక ఏంటో, దావీదు గారి యొక్క ఇష్టం ఏంటో దేవుని అడగమని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోమని చెప్పినప్పుడు కబురు మళ్ళీ తిరిగి వస్తున్న మాట ఆయన తెలియజేస్తున్నాడు. నీ ద్వారా కాదు దేవుడు మందిరం కావాలనుకునేది, నీ గర్భమును పుట్టిన బిడ్డ, ఆ యొక్క
సొలొమోను ద్వారా మందిరం కట్టబడాలి, ఆ యొక్క రాజ్యము నిత్యము కూడా ఉంటుంది, అది స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రిగా ఉంటా, అతను నాకు కుమారుడుగా ఉంటాడు, అతడు పాపం చేసినప్పటికీ నేను నరుల దండంతోనూ మనుషులకు తగిలే దెబ్బలతో శిక్షిస్తాను, కానీ మరి నిన్ను స్థాపించడానికి నేను సౌలును కొట్టినట్లు నా కృపని నేను దూరం చెయ్యును ఎప్పటికీ కూడా అని మరి తెలియచేస్తూ తర్వాత 16వ వచనంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచెదను, స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. మరి ఎంత గొప్ప నిజంగా దీవెనని పొందుకుంటున్నాడో మనం చూస్తున్నాము. దేవాలయం నిర్మించాలన్న కోరికతో దావీదు దేవుని చిత్తాన్ని కొనుగొనే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వచ్చిన సమాధానాన్ని సమ్మతించాడు, లోబడ్డాడు. మరి తన దగ్గరున్న వనరులను పట్టో, తనకున్న ఆ రాజరికాన్ని పట్టో, తనకున్న అధికారాన్ని పట్టో మనుషులకి ఆజ్ఞాపించలేదు, ఇలా చేసేయండి, మందిరం కట్టేయాలని, ఆ నిర్మాణం ఆరంభించండి అని ఆజ్ఞాపించలేదు. కానీ దేవుని నడిపింపు కొరకు వేచి ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపు ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటానికి వేచి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం తెలిసిన తర్వాత సమకూర్చాడే తప్ప ఆ యొక్క మందిర నిర్మాణం మాత్రం జరిగించలేదు. మనం చూస్తున్నాం. ఇది దేవుడు చూచాడు. దేవుడు దావీదు యొక్క హృదయ వైఖరిని చూచి ఘనపరుస్తున్నాడు, అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నిజంగా ఆయన నడిపింపును, ఆయన ఆలోచనను, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలన్నప్పుడు తెలుసుకోవాలన్న కోరికను దేవుడు ఎప్పుడు కూడా ఘనపరుస్తాడు వాళ్ళని. నిజంగా దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. ఒక జవాబు కోసము ఆయన లేదా ఆయన చిత్తం కొరకు ఆయన్ని సమీపిస్తే ఆయన తప్పకుండా మనల్ని కూడా ఆ విధమైన ప్రోత్సాహంతోనే నడిపిస్తాడు, నిరాశ అయితే పరచడు. ఇక్కడ మనం చూస్తున్న మాటలు అయితే మాత్రం ఆ విధంగా ఉన్నాయి. దావీదు యొక్క జీవితంలో జరిగిన సంగతిని మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుత కాలంలో ఉంటున్న మనం మంచి చెడులు రెండూ కూడా కలిసి ఉంటున్నాయి. ఆనాటి నుంచైనా ఆది కాలం నుండి నేటి వరకు కూడా అదే. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా సృష్టించాడు. యథార్థవంతులుగా సృష్టించబడిన మనుషులు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశాలలో నడవాలి, దేవుని యొక్క ఉద్దేశాలు చొప్పున జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవునికి శత్రువుగా ఉంటున్న అపవాది ఈ లోకంలో అవివేకులను వెదజల్లుతున్నాడు, అవివేకులతో నింపుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నారు. ఇలా దేవుడైతే తెలియచేస్తుంటే అపవాది కొందరిలో వక్రమైన బీజాలను విత్తి తద్వారా వాడి రాజ్య విస్తరింపచేసే పనిలో ఉంటున్నాడు అపవాది. లోకము నుండి, దుర్మార్గుల నుండి కొందరినైనా నాశనం నుండి తప్పించాలని ప్రవక్తలు, సేవకులు చేస్తున్నప్పటికీ అది పూర్తిగా అయితే సాధ్యపడట్లేదు. అందుకు గల కారణం గురుగులు గోధుమలు ఆ రెండింటి మధ్య గల తేడాని గుర్తించడం, ఆరంభ దశలు గుర్తించడం తేలికైన పని కాదు, అది సాధ్యపడట్లేదు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో మరి గురుగులను వేరుపరిచే క్రమంలో శ్రేష్టమైన గోధుమలు కూడా పెళ్ళగింపబడతాయని మరి ఆలోచనలో కొందరు మరి ప్రవక్తలుగా ఉన్నవారు కానీ వీరందరూ కూడా మరి ఆ విధంగా ఉంటే, మరికొందరు గుర్తించి వేరు చేస్తుంటే శ్రమ, నింద, అవమానము ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే, అవి హానికరమైనవి కావు అంటున్నాడు. పరిస్థితులు ఇంత హానికరంగా కనిపిస్తుంటే దేవుడేమో హానికరమైనవి కావు అంటున్నాడు. అందుకు గల కారణాలు మనం తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు. తన తరములో తను తెలుసుకుని దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న దావీదు ఆ విధంగా దేవుని కూడా అడుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దయగలని ఆత్మ భూమి గల ప్రదేశంలో నన్ను నడిపించును గాక అంటున్నాడు. ఇక్కడ మనం ఒక సంగతిని, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యేకించుకొని ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఆత్మ నింపుదలనిచ్చి ఆ పనిని పూర్తి చేసుకునేవాడు. నేటి తరముందన్న మనము ఎంత భాగ్యవంతులమో, పరిశుద్ధాత్మని మన హృదయంలో కృమ్మరించాడు దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి అంగీకరించి ఎవరైతే ఆయన యందు మరి భయభక్తులు కలిగి అంటే హృదయంలో చేర్చుకున్నారో వారు హృదయమందు అంగీకరించిన వారికి వారి హృదయమందు పరిశుద్ధాత్మను కృమ్మరిస్తున్నాడు.
ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకుంటే, పని కొరకు ప్రత్యేకింపబడి నియమింపబడిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు. కానీ ఈరోజు దేవుడు మనకి ఇంత గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. మనం చూస్తున్న మాటలను బట్టి మనం తెలుసుకునే ఈనాటి కాలంలో దేవుడు ఈ విధంగా ఆయా ప్రవక్తలతో ఆయా మరి విధాలుగా మాట్లాడిన దేవుడు దర్శనులలో, కళలలో, కొన్నిసార్లు స్వరము ద్వారా మాట్లాడారు. అయితే నేటి కాలమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఈరోజు మన జీవితంలో మనకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇట్లాంటి పరిస్థితులు, హానికరమైన పరిస్థితులలో మరి ఆయనైతే శ్రమ, నింద, మరి ఇట్లాంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుడైతే అంటున్నారు, నేను ఉద్దేశించినవి అవి నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైనవి అంటున్నారు. మరి ఆ విషయాన్ని మనం చూస్తే పౌలు భక్తుడు తెలియజేస్తాడు, మనము పాపముల చేత ఈ లోకంలో జీవించినప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే మన కొరకు తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా మనకి విమోచన కలగచేసిన దేవుడు ఏం చేశారో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ అధ్యాయంలో పాపికి పాప విముక్తి, రక్షణకు మార్గం యేసు ప్రభుపై విశ్వాసం ఒక్కటేనని పౌలు చూపిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారికి విముక్తి, పాప విముక్తి, రక్షణకి మార్గం ఉంటుంది అని చెప్తూ మరి ఆ అధ్యాయంలో చెప్తున్న మాటలు నీతిమంతులుగా అంటే నిర్దోషులుగా ఎంచిన వారి గురించి మరికొన్ని సంగతులు వివరిస్తున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఇక్కడ పొందుపరచబడిన అంశం విశ్వాసులందరికీ రక్షణ నిశ్చితమైనది, అది శాశ్వతమైనది, అంత మాత్రమే కాకుండా నిత్యమైన అది భద్రతని కలిగించేది అని మనం చూస్తున్నాం. దేవునిలో ఆనందం, దేవునితో ఒక నూతన సంబంధంలో ఉన్న శాశ్వత జీవం ఉందని అలాంటి గ్రహింపుని మనకి పౌలు గ్రహింపుని కలిగిస్తున్నాడు ఈ అధ్యాయాల్లో. మొదటి వచనమంతా కూడా చూస్తే దేవునితో సమాధానం, విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునితో సమాధానాన్ని మనం చూస్తున్నాం. 2వ వచనంలో దేవుని సన్నిధిలోనికి కృప ద్వారా ఎప్పుడూ కూడా ప్రవేశించగలిగే భాగ్యం మనకు అనుగ్రహింపబడింది. అది ఆయన కృప ద్వారా, కృపయందు ప్రవేశం కలిగిన వారమై అందులో నిలిచి ఉండి, ఇక్కడ చెప్తున్న మాట, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను పట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ అతిశయపడే అంశం చెప్తున్నారు. అతిశయపడే అంశాలను మనం చూస్తే ఇర్మియా భక్తుడు తెలియజేస్తాడు, దేవుని యందే అతిశయించాలి, కృప చూపి దేవుని యందు అతిశయించాలి. మరి కొరింథీ పత్రికలో చేస్తే మనకి జ్ఞానము వివేచన అయిన ప్రభు యందు మనం అతిశయించాలి, ఆయన సిలువ యందు అతిశయించాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నిరీక్షణను బట్టి మనము అతిశయపడుచున్నాము అంటున్నారు. విశ్వాసికి అతిశయపడడానికి విధానాలు ఏమో తెలియచేస్తున్నారు. దేనిలో అతిశయపడాలో, లోకములో ఉన్నవారు ఎన్నో విషయాల్లో అతిశయపడతారు, కానీ విశ్వాసి అతిశయపడవలసిన విషయాలను తెలియచేస్తున్నాడు. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను పట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ మనం చూస్తున్న మాటలను చూస్తే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను పట్టి అతిశయిస్తున్నాం. తర్వాత 3వ వచనంలో శ్రమలలో ఆనందించే సామర్థ్యత పొందుకుంటున్నాం. 4వ వచనంలో శ్రమలు నిరీక్షణను పెంచుతాయన్న జ్ఞానాన్ని ఇస్తాయి, పెంచుతాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 5వ వచనంలో మరి దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిందని చూస్తున్నాం. మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారమే దేవుని యొక్క ప్రేమను చూపించేవారము అని మనకి తెలియచేస్తున్న మాటలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు విశ్వాసులని నీతిమంతులుగా ఎంచాడు, అంటే నిర్దోషులుగా ఎంచాడు. కాబట్టి వారికి ఎవరైతే నిర్దోషులుగా ఎంచబడ్డారో వారికి దేవునికి మధ్య సమాధానం ఉంది. ఆ సమాధానం అంటే ఎలా కలిగింది అంటే ఇరువురి మధ్య సఖ్యత, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మరి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆ కృపయందు మనకి ప్రవేశాన్ని కలిగించాడు. ఆ కృపలో మనము నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. నిలిచి ఉండుట ద్వారా నిరీక్షణను బట్టి మనము అతిశయించబడతాము. ఆ అతిశయం ఎట్లా అంటే మహిమలో అనంతకాలము జీవిస్తామన్న దృఢ విశ్వాసముతో కలిగే ఆనందం. ఇది మనకు నేర్పిస్తున్న మాటలు. ఇక్కడ వరకు 2వ వచనం వరకు ఇట్లా చూస్తే 3వ వచనంలో మనం ఒక
సందర్భము మారిపోతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగింది, కృప ద్వారా ప్రవేశం కలిగింది. మరి మహిమలో అంటే ఎప్పుడు కూడా ఆయనతో మరి మహిమలో ఉండే అనంతకాలము జీవిస్తామన్న ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణను బట్టి మనకి అతిశయం కూడా ఉంది. ఆ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నామని కూడా చెప్పారు. ఇంతవరకు బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే శ్రమ అంటున్నారు, అంతేకాదు శ్రమ ఓర్పును. ఇక్కడ వరకు ఒక విషయం అయితే, మరొక విషయం ఇక్కడ మారుతున్న విషయం ఏంటంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అంటున్నారు. అతిశయించడంలో మరొక విషయం చేరింది, మరొక అంశం చేరింది. అదేమంటే శ్రమల యందు అతిశయపడడం. అతిశయపడే విషయాలన్నింటినీ బట్టి చూస్తే దేవుని యందు అతిశయపడాలి. తన కుమారుని తెలుసుకున్నాం కాబట్టి, ఆయన మనకి జ్ఞాన విమోచన ఉన్నాడు కాబట్టి అతిశయపడాలి. ఆయన సిలువ ద్వారా పాప విమోచన కలిగింది కాబట్టి ఆ సిలువ యందు మనకు అతిశయం ఉన్నది. మరి ఆ పునరుద్ధానం వలన కలిగిన నిరీక్షణను బట్టి అతిశయం ఉంది. ఇప్పుడు ఇంకొక అతిశయం ఏంటంటే శ్రమల యందు అతిశయం అంటున్నారు. ఇక్కడ మనకి చెప్తున్న మాట శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అంటున్నారు. అంటే విశ్వాసికి ఉన్న సమాధానాన్ని బట్టి శ్రమలు తొలగిపోతాయా? పరలోకాన్ని గురించిన నిరీక్షణ వాటిని రూపుమాపగలుగుతుందా అంటే కాదు అని చాలా దృఢంగా చెప్తున్నారు పౌలు. శ్రమ విశ్వాసి యొక్క నిరీక్షణను పెంచుతుంది. అందువల్ల ఆ శ్రమలు మనకి మేలే చేస్తాయి. కాబట్టే మనము అతిశయించి ఆనందించగలుగుతున్నాము అని మనం ఇక్కడ నేర్చుకుంటున్న మాటలు. మన దైనందిన జీవితంలో లేదా యాత్రా జీవితంలో కలిగే శ్రమలు నిరీక్షణలోనికి మనల్ని మార్చి ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసుల అనుభవములను బట్టి మెల్లగా మనం నేర్చుకునే వారంగా ఉంటున్నామని పౌలు తెలియజేస్తున్నారు. విశ్వాస జీవితంలో ఇది క్రమముగా అలవడుతున్న క్రమంని తెలియజేస్తున్నాడు. శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షలోనికి తీసుకుని వెళ్తుంది, పరీక్ష నిరీక్షణని కలగచేస్తుంది. ఆయన చెప్తున్న మాటలు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి పెంచే విధానాన్ని తెలియచేస్తూ చివరికి చెప్తున్న మాట శ్రమల యందు అతిశయం కలుగుతుంది అంటున్నారు. ఈ శ్రమలు సహనాన్ని పెంచుతాయి. తద్వారా కలిగే బాధలు, కష్టాలు, శ్రమలు సహించగలిగేలాగా దేవుడు సహాయం చేస్తాడని, వాటి నుంచి అపనమ్మికతో వెనక్కి తగ్గకుండా వాటిని ఎదుర్కొనే వాళ్ళంగా మనం నేర్చుకుంటాము అనేది ఇక్కడ మనకి తెలియచేస్తున్న అంశం. మనకి తెలియచేస్తున్న మాటలోని యొక్క ఉద్దేశం ఇదే. నిరీక్షణ కలుగడానికి మనకి అవి సమాధానకరమైనవి అని తెలియచేస్తున్న దేవుని యొక్క మాట యొక్క ఉద్దేశం మనం నేర్చుకుంటున్నాం. అందుకనే మనం కనుక ఒకవేళ వెనక్కి తీసిన వారంగా ఉంటే మరి ఆ మాటని చూసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట 10వ అధ్యాయంలో అంటున్నారు, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 37-38 వచనాల్లో 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. కాలం కొంచెముగా ఉన్నది. మనకి నేర్పిస్తున్న మాటలు ఇవి. మనల్ని ఉద్దేశించే యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశం అవి సమాధానకరమైనవి, నిరీక్షణ కలిగినవి. ఎటువంటి నిరీక్షణ అంటే ఆయనతో మనము అనంతకాలం ఎప్పుడు కూడా జీవించే జీవితం కొరకు మనల్ని సిద్ధపరిచేవి. ఈ లోకంలో జీవించే ఈ జీవితంలో మనం వెనక్కి తీసిన ఎడల మన యందు దేవునికి ఎటువంటి సంతోషము ఉండదు. మనము నశించుటకు వెనుతీవారము కాము, ఆత్మలను రక్షించడానికి విశ్వాసం కలిగిన వారంగా మనం ఉన్నాము. మనల్ని మనము రక్షించుకుంటూ మనం పొందుకున్న దానిని అనేక మందికి లేని వారికి తెలియచేసేవారుగా, అక్కడ కింద అంటున్నారు ఆత్మలు రక్షించుకున్నట కంటకు సంపాదించుకున్నటకు అంటున్నారు. మనము అట్లాంటి స్థితిలోనికి, అట్లాంటి స్థాయిలోనికి వెళ్ళాలి అనేది ఇక్కడ తెలియచేస్తున్న మాటలను యొక్క ఉద్దేశం. విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనక్కి తీయని ఎడల నా ఆత్మ అతనికి సంతోషం ఉండదన్న సంగతిని, సత్యాన్ని గ్రహించిన వారంగా మనం ఉండాలి. శ్రమలు, కష్టాలు, ఈ యొక్క పరీక్షలు ఓర్చుకోవడం అనేది విశ్వాసిని మెరుగుపట్టి మరింత బలంగా చేసి భవిష్యత్తులో అలాంటి వారిని ఎదుర్కొనే సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమము ద్వారా నిరీక్షణ ఎదిగి బలపడుతుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగచేస్తుందని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు అంటున్నారు. ఈ అధ్యాయంలో మనం చూసిన 2 విషయాలు, నిరీక్షణను బట్టి అంటే మనకున్న నిరీక్షణను బట్టి అతిశయం కలిగితే శ్రమల యందు మనం
అతిశయించగలుగుతాము. 2 అతిశయాలు, నిరీక్షణ బట్టి అతిశయించాలి, శ్రమలను బట్టి అతిశయించాలి. ఈ శ్రమలు మనకి హానికరమైనవి కావు. ఈ శ్రమలు మనకి ఎక్కడ తీసుకొని వెళ్తాయి అన్న నిరీక్షణని మనకి చూపిస్తున్నాడు దేవుడు. ఆయన తన కుమారుని ద్వారా, కుమారుని యొక్క కాలంలో ఉంటున్న మనము ఆయన తెలియజేస్తున్న మాటలను మనం చూస్తే ఈ నిరీక్షణ ఎలా ఉంది, ఈ నిరీక్షణ ఎలా ఉందో మనకి తెలియజేస్తున్న మాటలను మనం చూసుకుంటున్నప్పుడు మన జీవితంలో మనం సందేహాలు, భయాలు మనకి తలెత్తిన సమయంలో ప్రోత్సహింపు, నడిపింపు, నిరీక్షణ మనకి ఎప్పుడు అవసరమో దేవునికి అది బాగా తెలుసు. అందుచేత మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచడానికి వీలుగా దేవుడు తన వాక్యంలో ప్రత్యేకమైన వాగ్దానాలని అనుగ్రహించాడు. మనం మానసికంగా భంగపడిన వేళలో మన ఆత్మీయ క్షేమం నిమిత్తం దేవుని యొక్క మాటలు మనకి ఎంతో అవసరం. కనుక దేవుని యొక్క వాక్యం మనకి దావీదు అంటున్నారు, సమభూమిలో ఈ ఆత్మ చేత నన్ను నడిపించు అని అంటున్నారు. ఈరోజు ఆ ఆత్మతో మనం కూడా నడిపింపబడాలి. దేవుడు మనందరికీ కూడా అనుగ్రహింపబడిన యొక్క ఆత్మ, ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జ్ఞానమును, సత్యమును సంపాదించుకోవడానికి ఆ వాక్యాన్ని మనం ఉపయోగించుకొని మనము మెట్టు ఎదిగి అక్కడ చెప్తున్న మాట మనము ఏ విధంగా ఉండాలో తెలియచేసిన మాటలని మనం 5వ అధ్యాయం రోమపత్రికలో చూస్తున్నాం. దేవుని వాగ్దానాలు కొన్ని షరతులతో కూడుకున్నప్పటికీ అధిక భాగం మాత్రం విశ్వాసంతోనే ఆధారపడింది. అలాగే శ్రేష్టమైన వాటిని దేవుడైతే మాత్రం మనకి అనుగ్రహించే శ్రేష్టమైన వాటిని మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. అలా కోరుతున్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశములు మంచివి, అవి హానికరమైనవి, నిరీక్షణతో ఉండేవి, అవి హాని కలిగించేవి కావు, సమాధానకరమైనవి. ఆయన సంపూర్ణతను వ్యక్తీకరించే ఆయన సన్నిధిని మనము ఎరిగి ఉండాలి. దానిని వ్యక్తిగత విధానంలో మనం ఆ విధంగా ఆనందపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే ఆ ప్రవేశాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. కొన్నిసార్లు దేవుడు నిరీక్షణ కలిగించే ఆ మాటలని మన ముందుకు తీసుకొచ్చి మనల్ని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ, నిరీక్షణని కలిగిస్తూ, నిరీక్షణని పెంపొందిస్తూ ఉంటున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు మనకి విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు ఏ విధంగా ఉండాలో ఇది ఒక రోజుతో ఒక రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. ఆయన నడిపింపునికి మనం ఒప్పుకుంటే, మనం లోబడితే, మనము ఆ యొక్క నడిపింపుని అంగీకరిస్తే దేవుడు మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనం ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాలు మనకి ఆత్మీయ లంగరుగా ఉంచాలి అనేది మనం చదువుకుంటున్న మాటలు. మనకున్న నిరీక్షణ, ఆ నిరీక్షను బట్టి అతిశయం కలిగితే శ్రమల యందు కూడా మనము అతిశయించగలుగుతాం. అదే మాటలను హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 19వ వచనంలో మన ఆత్మకు లంగరు వలె ఉన్నాయి అంటున్నారు. బలహీనంగా ఊగిసలాడుతూ ఉండేది కాదది. అది స్థిరమైన, దృఢమైన లంగరు వంటిది. అది ఎన్నటికీ కూడా విఫలం కానిది. దేవుడు తను ఉద్దేశించినది మార్పు లేనిది. తన వాగ్దానాన్ని వారసులకి ఇవ్వాలి, చూపాలనే కోరిక కలవాడే మనకు గట్టి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఆ ప్రోత్సాహము మనల్ని నిరీక్షణలోనికి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు లాంటిది. లంగరు ఒక ఓడను ఒక చోటే ఉంచుతుంది. అలాగే ఈ నిరీక్షణ మనల్ని కదలకుండా స్థిరంగా ఒక చోటే ఉంచుతుంది. అది భద్రమైనది, సుస్థిరమైనది, తెర లోపల ఉన్న దానిలోనికి ప్రవేశం ఉండేది. మనకంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు అందులోకి ప్రవేశించాడు. మనకి ప్రవేశ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ విధమైన ప్రవేశ భాగ్యం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుగుతున్నాము. అలాగే నిత్య జీవంలోనికి, నిత్య మహిమలోనికి మనం ఉండగలిగే భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం. దేవుడు వాగ్దానం ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చే సమయం కొరకు సహనంతో ఎదురు చూడాలి. అందుకొరకు మనం ఇష్టపడాలి. దేవుని ఎప్పుడు కూడా కాలాలకి పరిమితి చేయాలని ప్రయత్నం చేయకూడదు. దానికి బదులు మనం అలా కాకుండా ఆయన ప్రణాళికలకి, సమయానికి అనుగుణంగా సమస్తాన్ని సమకూర్చడానికి దేవునికి అవకాశం ఇచ్చిన వారంగా ఉంటే తప్పకుండా దేవుడు మన యందు సంతోషించేవాడుగా ఉంటాడు. అట్లాంటి నిరీక్షణని మనకు అనుగ్రహించాడు. దానిని స్థిరపరిచాడు. ఒక లంగరు వలె మనకి స్థిరంగా ఉంచాడు. దాని ద్వారా ఈ యాత్రా జీవితంలో కొనసాగి మనము ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశం పొందే వారంగా ఉందాము. దేవుడి భాగ్యం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.